ఈరోజు మే 12వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,760 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,030 పలుకుతుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,570 రూపాయలు పలుకుతుంది. బంగారం ధర మార్కెట్లో మళ్లీ తగ్గడం ప్రారంభించింది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన మార్పులని చెప్పవచ్చు. పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగి మళ్లీ తగ్గడం ప్రారంభించాయి. ముఖ్యంగా డాలర్ విలువ బలపడడంతో మళ్లీ బంగారం ధర తగ్గడం ప్రారంభించింది. పసిడి ధరలు గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే భారీగా పెరిగాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే పసిడి ఆభరణాల మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 80% పైనే పెరిగింది. ఓవైపు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ విధానాల్లో వడ్డీ రేట్లు పెరుగుతాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఎందుకంటే అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల విలువ పెరిగినట్లయితే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి బయటకు తీసి ట్రెజరీ బాండ్స్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు బంగారం విలువ తగ్గుతుంది. మరోవైపు పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే బంగారంలో పెట్టుబడి పెట్టే వారికి గడిచిన ఏడాది కాలంగా చక్కటి రాబడి అందించిందని చెప్పవచ్చు. గోల్డ్ ETF స్కీముల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇక ఈ రోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,62,370 రూపాయలు పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే వెండి ధర నేడు తగ్గింది. కమోడిటీస్ మార్కెట్లో వెండి ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సోమవారం మార్కెట్ తిరిగి తెరుచుకున్నప్పుడు వెండి ధర తగ్గడం ప్రారంభించింది. ఇది కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వెండి ధరలు కిలోగ్రాముకు 1,200 రూపాయల మేర భారీ క్షీణతను చవిచూశాయి. నిజానికి MCXలో వెండి చారిత్రక గరిష్ట స్థాయి కిలోగ్రాముకు 4,39,337 వద్ద నమోదై ఉంది. ప్రస్తుత ధరలను ఈ రికార్డు గరిష్ట స్థాయికి పోల్చి చూస్తే వెండి ధరలు కిలోగ్రాముకు 2 లక్షల తగ్గింపు ధరతో ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ వెండి ధరలు $79 తగ్గుముఖం పెట్టింది. ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణ తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు దాదాపు $110 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. పెరుగుతున్న చమురు ధర ప్రపంచ ద్రవ్యోల్బణం ప్రమాదాన్ని పెంచింది. ఇది పెట్టుబడిదారుల్లో ఆందోళన వాతావరణాన్ని సృష్టించింది. ఫలితంగా వారు విలువైన లోహాలలో పెట్టుబడి పెట్టడం కంటే చేతిలో నగదు ఉంచుకోవడానికి ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు.